నంద్యాల జిల్లా డోన్ మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన గొల్ల రామ్ భూపాల్ నిన్న రాత్రి పొలంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బాధితులు డోన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా మృతదేహంతో న్యాయం చేయాలని ధర్నాకు దిగారు. 8 నెలల క్రితం అతనిపై హత్యాయత్నం జరిగిందని డోన్ రూరల్ పోలీస్ స్టేషన్ కు రక్తపు మడుగులతో వెళ్లి ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని అంటున్నారు బాధితులు. పోలీస్ సిబ్బంది అప్పుడే చట్టపరమైన చర్యలు తీసుకుని ఉంటే ఈ రోజు భూపాల్ ప్రాణాలు పోయేవి కాదని మృతుడి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ హత్యకు గల కారణాలు అన్నదమ్ముల మధ్య పొలం తగాదాల వల్లే 8 నెలలుగా ఘర్షణలు జరుగుతున్నాయని, గొల్లచంద్ర తన కుమారుడు సురేంద్రపై అనుమానం ఉందని డోన్ డీఎస్పీ శ్రీనివాస్ కు కంప్లైంట్ చేశారు. ఈ అనుమానాస్పద హత్యకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి, ఈ భూపాల్ కి సంబంధించి హత్య కేసులో దానికి సంబంధించిన పోలీసులు ఏమంటున్నారు? నంద్యాల జిల్లా డోలు మండలం వెంకటాపురంలో జరిగిన రాంభూపాల్ హత్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం పట్ల మాత్రం కుటుంబ సభ్యులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే రాంభూపాల్ హత్యకు సంబంధించి నిందితులను అరెస్ట్ చేయాలని చెప్పి డోన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా అయితే మృతదేహంతో ధర్నాకు దిగారు. అయితే 8 నెలల క్రితమే రాంభూపాల్ హత్యకు జరిగేందుకు పథకం వేశారు. ఈ నేపథ్యంలోనే రక్తపు మడుగులతోటి వెళ్లి ఫిర్యాదు చేసిన న్యాయం జరగలేదని ఇటు బాధితులు అయితే ఆరోపిస్తున్నారు. అయితే పోలీసు సిబ్బంది అదే సమయంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటే ఈ రోజు రాంభూపాల్ మృతికి జరగకుండా ఉండేది. ఈ నేపథ్యంలోనే అతను ప్రాణాలతో బయటపడేవారని చెప్పేసి ఇటు కుటుంబ సభ్యులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఏదైతే రాంభూపాల్ హత్యకు సంబంధించి లోతైన దర్యాప్తు చేపట్టాలి. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా అన్నదమ్ముల మధ్య పొలం వివాదాల్లో గత 8 నెలలుగా ఈ కుటుంబాల మధ్య అయితే ఘర్షణ జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు రాంభూపాల్ హత్యకు సంబంధించి గొల్లచంద్ర అతని కుమారుడు సురేంద్రపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఏదైతే బాధితులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో రాంభూపాల్ హత్య ఏదైతే మృతికి సంబంధించిన వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి కుటుంబ సభ్యులు అయితే కోరుతున్నారు. రైట్ సుధాకర్, థ్యాంక్ యూ.